ఒక కీలకమైనటువంటి అంశాన్ని సిన్సియర్గా తీసుకువెళ్ళేటటువంటి యాక్టివిటీ పవన్ కళ్యాణ్ చేసుకొస్తున్నాడు. పరిష్కారం దిశగా గ్రామీణ ప్రాంత రహదారులు స్వయంగా పవన్ కళ్యాణే టేకప్ చేయటం, దగ్గరుండి సంక్రాంతి నాటికి రోడ్లని పండగ చేస్తానని ప్రకటించడం అదో పక్కన జరుగుతోంది. అలాగే బియ్యం అక్రమ రవాణా ఆపినటువంటి హీరోగా తన యాక్టివిటీ నడుస్తోంది. అలాగే ఇప్పుడు అటవీ ప్రాంతంలో ఉన్నటువంటి డోలీల సమస్య పరిష్కారం, అంటే డోలీ లేని పరిస్థితి రావాలంటే రోడ్లు కావాలి. ఆ రోడ్లకు సంబంధించినటువంటి అంశం మీదన తాజాగా ఏదైతే కేంద్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి నిధులని సరిగ్గా ఖర్చు పెట్టేటటువంటి బాధ్యత స్వయంగా తను తీసుకున్నటువంటి పవన్ కళ్యాణ్ కుండపోత వర్షం ఓ పక్కన పడుతూ ఉండగా అటవీ ప్రాంతంలో అంటే జర్రమని జారిపోతూ ఉంటుంది, ఓపిక నశించిపోతూ ఉంటుంది. మన వాహనాలు అక్కడికి వెళ్ళలేవు, వెళ్ళేటట్టయితే కనుక అసలు అక్కడ రోడ్డు వేయాల్సిన పని ఏంటి. అలాంటి స్థలంలో నడుచుకుంటూ సుదీర్ఘంగా ప్రయాణించారు. పార్వతీపురం జిల్లాలో మక్కున మండలంలోని గిరిజన గ్రామం బాగుజోలలో రోడ్ల నిర్మాణ పనులకు ఆయన శంకుస్థాపన చేశారు. ఆ గిరిజన గ్రామంలో ఉన్నటువంటి పరిస్థితుల్ని చూసి తీవ్ర ఆవేదన చెందారు. బాగోజోల గ్రామం నుంచి సిరివర దాకా 9.5 కోట్లతో 9 కిలోమీటర్ల మేర తారు రోడ్డు ఏర్పాటు చేయబోతున్నట్టు ప్రకటించారు. గతంలో తాను పోరాట యాత్ర భాగంగా పాడేరు అరకు వంటి గిరిజన ప్రాంతాలు పర్యటించినప్పుడు ప్రధానంగా 3 సమస్యలు గుర్తించాను. అందులో రోడ్లు, తాగునీరు, యువతకు ఉపాధి. ఇక్కడికి రావాలని, ఇక్కడ రోడ్లు వేయాలని ఇప్పటిదాకా ఎవరూ ఆలోచించలేదు అని గుర్తు చేశారు. మోడీ ఆధ్వర్యంలోని కేంద్ర ప్రభుత్వం 2020-22 మధ్య వెనుకబడిన జిల్లాల కోసం 670 కోట్లు ఇచ్చింది. ఆ నిధులు వస్తే గత ప్రభుత్వం హయాంలో లెక్కపత్రం లేకుండా ఖర్చు చేశారు. తనకు అన్యాయం జరిగిందని చెప్పిన బిడ్డ మీ దగ్గర ఓట్లు వేయించుకున్నాడు కానీ గత 5 ఏళ్ల పాలనలో మీకు రోడ్డు వేయలేకపోయాడు. రుషికొండ ప్యాలెస్కి 500 కోట్లు ఖర్చు చేశాడు కానీ గిరిజన ప్రాంతం బాగుజోల్లో రోడ్డు వేయలేకపోయాడు. ముఖ్యమంత్రి చంద్రబాబు గారిని ఒకటే అడిగాను, 70 ఏళ్లుగా ఇక్కడ రోడ్లు లేవు, బాలింతలను డోలీల్లో మోసుకెళ్లే పరిస్థితుంది. ఈ విషయాన్ని చెప్పి బాబు గారి ఆధ్వర్యంలో నడుస్తున్న కూటమి ప్రభుత్వం తరపున మీ అందరికీ మాటిస్తున్నాను, మీకోసం ఎండనక వాననక అన్నిటిలో కష్టపడ్డానికి మేము సిద్ధంగా ఉన్నామని ప్రకటించారు.